శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆదాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. 2025 సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడ క్షేత్రంలో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో దర్శనమిస్తుందో, అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక అలంకారాన్ని బట్టి జపించుకోవాల్సిన మంత్రం ఏంటో, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా ప్రతి సంవత్సరము కూడా దేవీ నవరాత్రులు 9 రోజులు 9 అలంకారాలు ఉంటాయి. 10వ రోజు విజయదశమి వస్తుంది. కానీ ఈసారి దేవీ నవరాత్రుల్లో 2025లో అమ్మవారికి మొత్తం 11 అలంకారాలు వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తిథుల వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల ఇలా అమ్మవారికి 11 అలంకారాలు వస్తాయి. 2016 సంవత్సరంలో అమ్మవారికి 11 అలంకారాలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు 2025 సంవత్సరంలో తదియ తిథి 2 రోజుల పాటు సూర్యోదయానికి ఉంది. 2 రోజుల పాటు సూర్యోదయానికి తదియ ఉంది కాబట్టి 11 అలంకారాలు వచ్చినాయి. ఈ 11 అలంకారాలు అమ్మవారి అనుగ్రహం కోసం జపించాల్సిన మంత్రం, సమర్పించాల్సిన నైవేద్యం, వీటిని పరిశీలిస్తే విజయవాడ క్షేత్రంలో మొట్టమొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కాబట్టి దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపం పెట్టాక లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. బాలా త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బెల్లం పొంగలి ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే దేవీ నవరాత్రుల్లో 2వ రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. గాయత్రీ మాత సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే 2వ రోజు తప్పనిసరిగా ఇంట్లో దీపం పెట్టాక లలితా సహస్రనామాలలో చెప్పబడిన గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, గాయత్రి అమ్మవారి అనుగ్రహం కోసం ఉడకబెట్టిన పెసలు, పెసరపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు, వీటిలో ఏదైనా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే దేవీ నవరాత్రుల్లో 3వ రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి జీవితంలో అన్నపానాలకు లోటు లేకుండా ఉండాలంటే ఇంట్లో దీపం పెట్టాక పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలి. పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి. అలాగే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం కట్టె పొంగలి, పాయసాన్నము, దద్యోజనము వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. లేదా వీటిలో ఏదైనా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం వల్ల జీవితంలో అన్నపానాలకు లోటుండదు. అలాగే దేవీ నవరాత్రుల్లో 4వ రోజు విజయవాడలో అమ్మవారు కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కాత్యాయని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక 21 సార్లు చదువుకోవటం, అమ్మవారి అనుగ్రహం కోసం గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థం కేసరి బాత్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కాత్యాయనీదేవి అనుగ్రహం కలిగి శత్రు బాధలు తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే దేవీ నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో విజయవాడలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం ద్వారా సంవత్సరం మొత్తం అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవాలంటే ఇంట్లో దీపారాధన చేశాక మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం పూర్ణపు బూరెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు విజయవాడలో లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. లలితా త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కలిగితే సమస్త అభీష్టాలు నెరవేరుతాయి. లలిత అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపం పెట్టాక
శ్రీ శివశక్తైక్య రూపిణి లలితాంబిక అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అనే మంత్రం చదువుకోవటం, పాయసాన్నము, పులిహోర లలిత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సంవత్సరం మొత్తం లలిత అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే నవరాత్రుల్లో 7వ రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు మహాచండీ అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. మహాచండీ అమ్మవారి అనుగ్రహం కలగాలంటే చాలా శక్తివంతమైనటువంటి మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఈ మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక 21 సార్లు చదువుకోండి. మహాచండీ అమ్మవారి అనుగ్రహం కలిగితే సమస్త అమ్మవారి అవతార స్వరూపాల అనుగ్రహం కలిగినట్లేనని చండీ సప్తశతి చెప్తుంది. అఖండ రాజవైభవం రాజయోగం కలగాలంటే మహాచండీ అనుగ్రహం కలగాలంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఈ మంత్రం 21 సార్లు చదువుకోవటం, కట్టె పొంగలి ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా మహాచండీ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. సరస్వతీదేవి అనుగ్రహం కలిగి విద్యార్థులు విద్యారంగంలో అద్భుతంగా రాణించటానికి, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించటానికి, అఖండ మేధాశక్తి జ్ఞాపక శక్తి సంవత్సరం మొత్తం పెంపొందింపజేసుకోవటానికి ఇంట్లో దీపం పెట్టాక సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్యరూపిణి అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, సరస్వతి అమ్మవారి అనుగ్రహం కోసం అటుకులు బెల్లం పాయసాన్నం సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సరస్వతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే నవరాత్రుల్లో 9వ రోజు జగన్మాత దుర్గాదేవి అలంకారంలో విజయవాడలో అందరికీ దర్శనమిస్తుంది. దుర్గాదేవి అనుగ్రహం ద్వారా సంవత్సరం మొత్తం దుర్గమమైన కష్టాలన్నీ పోవాలంటే, ఎంత పెద్ద కష్టమైనా దాని నుంచి బయటపడాలంటే ఇంట్లో దీపం పెట్టాక దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, గుడాన్నం అంటే బెల్లం కలిపిన అన్నము, పాయసాన్నం వీటిలో ఏదైనా దుర్గాదేవికి ఇంట్లో నైవేద్యంగా సమర్పించడం ద్వారా అన్ని కష్టాలు బాధలు సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే నవరాత్రుల్లో 10వ రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. మహిషాసురమర్ధిని అనుగ్రహం కలిగితే ఎదుటి వాళ్ళ ఏడుపు ఉండదు, నరఘోష ఉండదు, నరపీడ ఉండదు, శత్రుబాధలన్నీ సంపూర్ణంగా తొలగిపోతాయి. మహిషాసురమర్ధిని అమ్మవారి అనుగ్రహం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ఈ ప్రయోజనాలన్నీ రావాలంటే ఇంట్లో దీపం పెట్టాక మహిషాసురమర్ధిని అమ్మవారి అనుగ్రహం కోసం అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, వడపప్పు పానకం పులిహోర మహిషాసురమర్ధిని అమ్మవారిని స్మరించుకుంటూ ఇంట్లో అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం చేయాలి. అలాగే ఆఖరి రోజు 11వ రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం ఉంటే మనసులో ఏ కోరికున్నా ఆ కోరిక తొందరగా నెరవేరుతుంది. రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం పూర్తిగా కలగాలంటే ఇంట్లో దీపం పెట్టాక రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు పాయసాన్నం ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం చేయాలి. ఇలా 2025వ సంవత్సరంలో విజయవాడ క్షేత్రంలో ఈసారి 11 అలంకారాలు వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క అలంకారానికి సంబంధించిన మంత్రాన్ని ఒక్కొక్క రోజు ఇంట్లో దీపం పెట్టాక చదువుకోవటం, ఆ అలంకారానికి సంబంధించిన నైవేద్యాన్ని ఇంట్లో అమ్మవారి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అఖండ అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సులభంగా పొందవచ్చు. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, సమస్యల నివారణకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలన్నా ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా చూడండి. ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి వీడియోలు షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.